పార్వతీపురంలో అట్టహాసంగా 77వ గణతంత్ర వేడుకలు. అభివృద్ధి సంక్షేమంలో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తానని స్పష్టం చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పోలీసు రక్షక దళాలు, సిఆర్పీఎఫ్, ఎన్సీసీ క్యాడెట్లు, హోమ్ గార్డ్స్ చేసిన విన్యాసాలు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం తదితర అధికారిక ప్రక్రియల నడుమ గణతంత్ర వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. తొలుత వేడుకకు చేరుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్వాగతం పలుకగా కలెక్టర్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని పోలీస్ దళం కలెక్టర్కు సల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. పెరేడ్ కమాండర్ స్వాగతం మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో పెరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అతిథి సభా వేదిక వద్దకు చేరుకోగా పోలీసు దళాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేశామని పేర్కొన్నారు. అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ అన్ని వర్గాలకు సమున్నత స్థానం కల్పించినట్లు వివరించారు. సమ్మిళిత విధానాలతో అన్ని వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేశామని, ఎన్నో అంశాల్లో విశేషమైన ప్రగతి సాధించామని ఉద్ఘాటించారు. బలహీన వర్గాల వారికి అండగా ఉన్నామని, మహిళలకు అన్ని విధాల తోడుగా నిలిచామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తన సందేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ దామోదర్రావు, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమాచారాన్ని అందించే కమ్యూనికేషన్కి సంబంధించిన విధులను విజయనగరం పట్టణంలోని గాంధీ పార్క్